అయితే ఆనంద్, మీరు అప్పట్లో బాగా ఈ అంటే బిర్యానీ పాయింట్స్, లేకపోతే ఇరానీ చాయ్ హోటల్స్, అలాగే గోకుల్ చాట్, పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ హైదరాబాదీ లైఫ్ అండ్ ఎస్పెషలీ క్రికెటర్స్ లైఫ్. ఎందుకంటే అప్పుడు న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ ఏం లేవు, నథింగ్. చాలాసార్లు బనానాస్ తిని ఆడాం మేము మ్యాచెస్. ఓన్లీ న్యూట్రిషన్ వాజ్ బనానాస్. లంచ్లో మా మేనేజరు ఒక్కొక్కరికి 4 బనానాలు ఇచ్చేది అంతే. దట్ ఈస్ ద ఫుడ్ వీ హ్యాడ్. ఆ ఫుడ్తో క్రికెట్ ఆడాం. ఇప్పుడేంటి మొత్తం అంటే టోటలీ డిఫరెంట్ ఇప్పుడు. సో ఈ బిర్యానీలు, ఇరానీ చాయ్, అది లక్షల లీటర్లు ఉంటాయి నా బాడీలో. సో దెన్ పాపులర్ ఏంటంటే అప్పుడు దోశ, ఇడ్లీ అప్పుడప్పుడే వస్తున్నాయి ఆ టైంలో. జస్ట్ అంటే ఇంట్రెస్టింగ్గా, అరే కొత్తది ఏదో బాగుందని. దెన్ రోటీ, దెన్ బిసిబెల్లి బాత్ ఒకటి. అది చాలా రోజులు మేము, ఎందుకంటే స్టమక్ ఫిల్లింగ్ అది. ఒక బిసిబెల్లి బాత్ తింటే మీకు యూ విల్ రన్ ఫర్ ద డే లాగా. సో దట్ యూస్ టు బి ఆ పాపులర్ డిషెస్. నేను ఒకటి విన్నాను, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అయ్యాక మీరు చాలా ఇమోషనల్గా కొంచెం ఎఫెక్ట్ అయ్యారని, లిటిల్ బిట్. అంటే గోకుల్ చాట్ బికాస్ మీకు అసోసియేటెడ్ విత్ గోకుల్ చాట్ రెగ్యులర్గా. ఇప్పుడు అటు సైడ్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అందరం, లేకపోతే హ్యాబిట్స్ వరకు వెళ్తే చల్ రే గోకుల్ చాట్ తక్ జాకే ఆయేంగే అని అట్లా ఉండేది. నిజాం కాలేజ్లో కూడా అందరం కలిసి గోకుల్ చాట్ పాపులర్. అది హైదరాబాద్ జాయింట్గా, అంటే చాట్ తినాలంటే గోకుల్ చాట్. లిబర్టీ ముందు ఒకటి మిర్చి బండి ఉండేది, గుర్తుందా? ఐ రిమెంబర్. మిర్చి తినాలంటే ఆ మిర్చి బండి, ఆ లిబర్టీ వెళ్ళాలి. అటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కనెక్టెడ్. అతన్ని ఏమాడు పాపం, కానీ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద టేస్ట్ ఆఫ్. ఎవరు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ టేస్ట్ ఇప్పటివరకు ఆ మిర్చిలో రాలేకపోయారు. దట్ ఈస్ వన్. నారాయణగూడ తాజ్ ఈజ్ వన్. సో దెర్ ఆర్ సమ్ పాయింట్స్. అవును, అప్పుడు చాలా పాపులర్. అవును. సో గోకుల్ చాట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గోకుల్ చాట్ మీరు రెగ్యులర్గా వెళ్ళటం, అక్కడ చాట్ తినటం, ఆ తర్వాత వెన్ దట్ బాంబ్ బ్లాస్ట్ హ్యాపెండ్, అప్పుడు మీరు యువర్ ఇన్ ది డిపార్ట్మెంట్ పోలీస్. అవును. సో యూ యాక్చువల్లీ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. యూ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంట్గా యూ హ్యావ్ మీ బాధ్యతలు నిర్వర్తించాలి, బట్ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి ఉంది. అవును. అప్పుడు జస్ట్ నేను ఆ టైంలో నేను విజయవాడలో ఉన్నాను. లుంబిని బ్లాస్ట్ అయినప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నాను. సో లుంబిని కూడా మాకు క్లోజే, మా ఇంటి దగ్గర అది. అంటే ఆదర్శ్ నగర్ నుండి జస్ట్ వాక్ చేస్తే లుంబిని పార్క్. మా మదర్ మార్నింగ్ వాకింగ్ చేసేది అక్కడ. ట్యాంక్ బండ్, ఇవన్నీ చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసేది మేము ట్యాంక్ బండ్, హుస్సేన్ సార్ లేక్లో. సో అటువంటి గుర్తులు కదా. సో గోకుల్ చాట్ కూడా, అరే లుంబిని పార్క్ అది కూడా క్లోజ్ టు మై హార్ట్. గోకుల్ చాట్లో పెట్టడం ఏంటి, ఇవి కూడా అంటే నేను కూడా అక్కడ ఎన్నిసార్లు వెళ్ళాను కదా. సో ఐ హ్యాడ్ ఎ లక్కీ ఎస్కేప్. అదొకటి. అంటే నేను ఉన్నప్పుడు జరిగితే ఏం జరిగేది, హైదరాబాద్ చనిపోయారు, ఇదేంటి బ్లాస్ట్ ఏంటి, హైదరాబాద్లో బ్లాస్ట్ ఏంటి, అంటే చాలా ఇమోషనల్గా. అంటే హైదరాబాద్ కూడా టెర్రరిస్ట్లో వచ్చేసింది ఆ ఫీలింగ్. అంటే ఇక మన ఫ్యూచర్ ఏమవుతుందో అని ఒక పోలీస్ ఆఫీసర్గా. అండ్ ఇమోషనల్గా చైల్డ్హుడ్ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి. సో డెఫినెట్లీ యూ విల్ ఫీల్ బ్యాడ్. దిల్సుఖ్ నగర్లో జరిగినప్పుడు కూడా, దిల్సుఖ్ నగర్లో చుట్టాలు చాలామంది ఉంటారు. అంటే ఊరి నుంచి మైగ్రేట్ అయ్యి అంత దిల్సుఖ్ నగర్ చుట్టే సెటిల్ అయ్యారు. సో అది కూడా అప్పుడు కూడా ఎఫెక్ట్ అయింది. 2012లో జరిగింది అది. అరే దిల్సుఖ్ నగర్లో అంటే ఇట్స్ ఓల్డ్ ప్లేసెస్ ఇవన్నీ హైదరాబాద్కి సంబంధించినవి.